మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టునది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించి బలపరిచినందుకు నీకు వందనాలు. రాజా, నీ వాక్య ధ్యానంలోకి వెళ్తూ ఉండగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసయ్య, అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నన్ను సిలువ చాటును మరుగుపరుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా శక్తి, నా బలము, నా జ్ఞానము, నా ప్రయాస ఏది పనిచేయదు కాని తండ్రి, ఇదిగో మీరు నడిపిస్తే రాజా, మీరు మాట్లాడితే మేము బ్రతకగలం, మేము నడవగలము తండ్రి. మీ స్వరాన్ని బిడ్డలకి వినిపింప చేయమని వేడుకొంచున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని సిద్ధపరచండి తండ్రి. ఈ వాక్యం రాజా దున్నిన నేల మీద విత్తబడినటువంటి విత్తనము వలె 30, 60, 100 ఫలించే భాగ్యాన్ని మీరు దయచేయండి. ఒక నూతన శక్తిని, బలముని ఈ వాక్యము ద్వారా మీరు మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్తలోని మాటను మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. చక్కగా అందరూ కూడా వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఏ సందర్భంలో ప్రభువుల వారు మాట్లాడిన మాట ఇది అంటే కొండ మీద ప్రసంగం అని చెప్పవచ్చు కదా. టక్మని 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. అయితే ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాట అంటే బహుజన సమూహము ఆయన చుట్టూ కూడి ఉన్నప్పుడు ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఏ సందర్భంలో మాట్లాడుతూ ఉన్నారంటే దేవుని నామము మీద, అంటే దేవుని పేరు మీద ఒట్టేయకూడదు, దేవుని పేరు మీద అబద్ధ ప్రమాణాలు చేయకూడదు అని చెప్పి ప్రభువు బోధిస్తూ ఆ విషయాలు వివరిస్తూ, మీరు ఎలా ఉండాలి, మీ మాట, విశ్వాసి మాట ఎలా ఉండాలి, క్రైస్తవుడి మాట ఎలా ఉండాలి, క్రీస్తు శిష్యుల మాట ఎలా ఉండాలి అంటే అవునంటే అవునని ఉండాలి, కాదంటే కాదని. ఓకే, ఇన్ ఇంగ్లీష్లో అయితే యువర్ ఎస్ టు బి ఎస్, యువర్ నో టు బి నో. అటు ఇటు మధ్యలో ఉండకూడదు. ఒకవేళ మధ్యలో ఏదైనా ఉంది అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దుష్టుడి నుండి వచ్చినది అని చెప్పి వాక్యం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ మాట పలికినప్పుడు పాత నిబంధనలో యెహోవా దేవుడు చెప్పిన మాటలు మనకు అన్ని జ్ఞాపకం వస్తాయి. లేవీకాండం 19వ అధ్యాయం 12వ వచనం, సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. ఈ వచనాలన్నింటిలో కూడా మనకు చెప్పేది ఏంటంటే, అయ్యా దేవుని మీద ఒట్టేయద్దు, మాట జాగ్రత్త, అవునంటే ఏమని చెప్పు, అవునను, కాదంటే కాదు. అయితే మన భారతీయులకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మనకు కొద్దిగా వ్యతిరేకంగా ఉంటుంది మన అలవాటు కదా. మనం అవునంటే ఏమని అర్థం, కాదని, కాదంటే అవునని అర్థం. కానీ బైబిల్ అట్లా నేర్పించట్లా. బైబిల్ ఏమంటుంది, నువ్వు ఖచ్చితంగా ఉండు అంటుంది. అబద్ధ ప్రమాణాలు వద్దు, నువ్వు ఏది చెబితే ఆ మాట ఖచ్చితంగా ఉండు అంట. అమెరికా దేశంలోకి ఒక భారతీయుడు వెళ్ళాడు. వెళ్తే కొద్దిగా చల్లగా ఉందేమో, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళంగానే ఆ అమ్మగారు కొద్దిగా కాఫీ గబగబా కలుపుకొని, వేడివేడి కాఫీ ఆ భారతీయుడి దగ్గర తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి, తాగండి వేడివేడి కాఫీ అందట. అంటే మనకున్న అలవాటు ఏంటి, మనం ఏమంటాం, ఫస్ట్ కాఫీ తాగమంటే భోంచేయమన్నారు గారు ఇంటికి పిలిచి, ఏమంటాం మనం, వద్దండి మేము భోంచేసి వచ్చామంటాం. ఈయనేమన్నాడు, కాఫీ తాగమంటే వద్దండి ఎప్పుడు అన్నాడు. అని ఇట్లా చూస్తే ఆమె లేదు అక్కడ, కాఫీ కప్పు కూడా లేదు, తీసుకెళ్ళిపోయింది వెనక్కి. అరే తాగితే బాగుండేది, చల్లగా ఉంది వాతావరణం, అనవసరంగా నో అన్నాం అంటే వాళ్ళకి నో అంటే నోయే, ఎస్ అంటే ఎస్. కానీ మనం అటు ఇటుగా మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఏం చెప్పాలనుకున్నా కానీ ఖచ్చితంగా చెప్పలేము. అవును అని చెప్పలేము, కాదు అని చెప్పలేము. దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు కనుక మీ జీవితంలో ఖచ్చితత్వం లేదంటే, ఖచ్చితంగా మీరు చెప్పలేకపోతే, వద్దు అని చెప్పి అనలేకపోతే చాలా ప్రమాదం అని చెప్పి వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో అదే మాట అంటున్నారు, మీరు అబద్ధ ప్రమాణాలు చేయొద్దండి, చేసేస్తాం అని చెప్పి చేయకుండా ఉండొద్దు, దేవుని మీద ఒట్టని చెప్పొద్దు, మీరు ఎస్ అంటే ఎస్, చేస్తాను అంటే చేస్తానని చెప్పండి, చేయనంటే చేయను అని చెప్పండి, అవునంటే అవునని, కాదంటే కాదని. ప్రభువుల వారు బాప్తిజం తీసుకున్న తర్వాత
యోహాన్ దగ్గర బాప్తిజం తీసుకున్నారు కదా. తీసుకున్న తర్వాత ఆయన్ని సాతాను శోధించడానికి అరణ్యంలోకి కొనిపోబడ్డాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. అయితే ఈ సాతాను యేసుక్రీస్తు ప్రభుల వారిని అరణ్యంలోకి తీసుకుని వెళ్ళింది. అరణ్యం అంటే చెట్లు పొదలు ఏమి ఉండవు, అది డిజర్ట్ అనమాట, కొండల్లో అక్కడే ఉండాల్సిందే. అయితే అరణ్యంలోకి తీసుకువెళ్ళిన తర్వాత ఈ శోధకుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభుని అంటే శోధించాడు. సాతాను ఏం చేస్తాడు? మనిషిని శోధిస్తాడు. ఈ శోధించినప్పుడు, సాతానుడు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు సాతానుతో నువ్వు ఎలా మాట్లాడాలి అనే పాఠం మనం ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు. పాఠాన్ని మనం ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు. సాతానుడు మనకంటే బలమైనటువంటి వాడు. సాతానుడికి వాక్యం బాగా తెలుసు. వాక్యం బాగా తెలుసు. ఎవరికి? సాతానుడికి. మనకంటే ఎక్కువ తెలుసు. ప్రభువుని శోధించడానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన మొట్టమొదటిగా ప్రభువుకి ఒక పరీక్ష పెట్టాడు. ఏమనంటే, అయ్యా నువ్వు శక్తిమంతుడివి, నువ్వు సూర్యుడివి, నువ్వు చేయగలవు, నువ్వు దేవుని కుమారుడివి, నీ వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు, నువ్వే చేయగలవు అని చెప్పి శోధన ఎవరి మీద తీసుకొచ్చాడు? ప్రభువు మీదకి తీసుకొచ్చి మొదటిగా అంటాడు కదా, రాళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ, నువ్వు ఆజ్ఞాపించు, రాళ్ళు ఎలా మారుతాయట? రొట్టెలుగా మారుతాయి అని ప్రభు మీదకి ఆ శోధన తీసుకొచ్చాడు. ఎవరైనా మనల్ని నువ్వు అలాంటివాడివి, ఇలాంటివాడివి, నువ్వు పొడి చేస్తావు, నువ్వు చేయగలవు అంటే మనం ఏమైపోతాం? ఉబ్బిపోయి, అవును నేను చేసేయగలను, నా వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదని ముందుకెళ్తాడు బొక్కబోర్లా. సత్యమేంటి అనేది గ్రహించుకోవాలి. ఈ సాతానుడి పని ఏంటట? నిన్ను ఉబ్బేస్తాడు, నీకు నువ్వు శక్తిమంతుడివి అని చెప్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుని అంతగా చెప్పినప్పుడు ప్రభు అన్నారు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. లేదు నేను చేయను అట్లా అని ఎవరితో చెప్పారు? సాతాను. అయితే అరణ్యంలో ఉండగానే యెరూషలేము పట్టణం, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము పట్టణానికి ఆ దేవాలయపు శిఖరమునకు తీసుకుని వెళ్ళి ప్రభుతో అంటూ ఉన్నాడు సాతాను, అయ్యా నువ్వు దేవుని కుమారుడివి, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. అది కాకుండా దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన నిన్ను గూర్చి ఆయన దూతలకి ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలదు. కీర్తన ఎన్నో కీర్తన మనం చదువుకున్న 91వ కీర్తన ఏముంటుంది? నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను అని ఎవరితో చెప్తున్నాడు ఈయన సాతాను? ప్రభుతో అంటూ ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని నమ్ముకున్నటువంటి వాడివి, నీ కాళ్ళకి ఏం తగలదు అంటున్నాడు? రాయి తగలదు, ఏ అపాయం నీ గుడారం సమీపించదు, కరోనా నీ దగ్గరికి రాదు. కాబట్టి మేము మాస్క్ లేకుండా తిరిగి వచ్చి కరోనా టైంలో విన్నారా మీరు? కరోనా టైంలో కరోనా మీ దగ్గరికి రాదు, ఏం చేయదు, ఎట్లా తిరగమన్నారు? మాస్క్ లేకుండా అందరూ వెళ్ళిపోయారు, తిరిగిన వాళ్ళందరూ. మనం ఎవరిని శోధించకూడదు? దేవుణ్ణి శోధించకూడదు. సాతానుడు ప్రభుతో అంటూ ఉన్నాడు, యేసయ్యా నీకు ఈ విషయం తెలుసా? ఇదిగో ఈ వాక్యం లేఖనంలో ఉంది, కాబట్టి నువ్వు దూకు, దేవుడు నిన్నేం చేస్తాడట? ఎత్తి పట్టుకుంటాడయ్యా, నీకు భయం ఏంటి అని ఆయన శక్తిని ఎక్కువ చేస్తూ నువ్వు చేయగలవు అని చెప్పి శోధించడం మొదలుపెట్టినప్పుడు ప్రభు అన్నారు వెంటనే, నేను చేయను. ఎందుకంటే వాక్యం అంటుంది, నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది అని చెప్పి ఎవరు చెప్పారట? యేసుక్రీస్తు ప్రభు అయిన నీ దేవుణ్ణి అసలు శోధించడానికి వీల్లేదు, కాబట్టి శోధించవద్దు అని చెప్పి సాతాను నేను చేయను అని ఖచ్చితంగా ప్రభువు చెప్పాడు. ప్రభు శక్తిని ఆయన బలపరుస్తూ నువ్వు చేయొచ్చు, నువ్వు దేవుని కుమారుడివి, దూకు, నువ్వు దేవుని కుమారుడివి, రొట్టెలు ఏం చేయమన్నాడు? రాళ్ళని ఏం చేయమన్నాడు? రొట్టెలుగా చేసుకొని తిను అన్నా కానీ ప్రభు అన్నాడు నేను చేయను, దేవుణ్ణి నేను శోధించును అని చెప్పంటే ఇంకట్లా ఈ మాట ఇంటలేదు ఈయన అని చెప్పి ఈ లోకరాజ్యాలన్నీ చూపించాడంట. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుకి. ఏం చూపించాడు? లోకరాజ్యాలన్నీ చూపించాడు. నువ్వే ప్రెసిడెంట్వి, నువ్వే ప్రైమ్ మినిస్టర్వి, అందరు నీ కిందే పనిచేస్తారు, నువ్వు వెళ్ళమంటే వెళ్తారు, నువ్వు రమ్మంటే వస్తారు, ఈ మహిమను నీకు ఇచ్చేదను అని చెప్పి ఎవరికి చెప్పాడు? యేసయ్యకి. అయితే యేసయ్య విన్నాడు.
నేను కనుక అక్కడ ఉంటే, మనం కనుక ఎవరైనా ఉంటే ఏమంటాం? ఈ స్టేట్కి నేను ప్రెసిడెంట్ని చేస్తాన్నారు అనుకోండి, ఏమంటాం మనం? అయిపోతాం. దేన్ని బట్టి అంటే అధికారం. సాతాను నిన్ను లాగేటప్పుడు ఏం చూపిస్తాడట? అధికారం చూపిస్తాడు. నువ్వు గొప్పోడివి అంటాడు ఒక పక్క నుంచి, ఇంకో పక్క నుంచి నీకు గొప్ప అధికారం ఉందయ్యా, నువ్వు చేయొచ్చు, నేను చేస్తాను నిన్ను అంటాడు. మనం గబాలను సరే అని ముందుకెళ్తాం. ప్రభు అంటున్నారు అక్కడ, అంత చూపించిన తర్వాత, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. కాబట్టి అధికారం ఇస్తా అన్నా కానీ ప్రభు ఖచ్చితంగా ఏమని చెప్పాడు? నో, నాకొద్దు అధికారం అని చెప్పాడు. బిడ్డలారా, ప్రభు చూపే మార్గం ఏంటంటే, ప్రభు ఇస్తున్నటువంటి ఈ లేఖనం వల్ల మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, సాతాను చాలా శక్తిమంతుడు. వాడి గురించి మీరు అసలు ఎప్పుడు ఆలోచించవద్దు, కానీ వాడికి శక్తి ఉంది. లేఖనాలు బాగా తెలుసు. నిన్ను ఎలా పడేయాలో అని చెప్పి మార్గాలు ఆలోచిస్తూ నీ దగ్గరికి వచ్చి నువ్వు చేయకూడనటువంటి పనులు, చెప్పకూడనటువంటి మాటలు, వెళ్ళవలసిన మార్గము కానటువంటి మార్గాల్లో నేను నడిపించటానికి ఏదో ఒక ఆశ నీకు చూపిస్తాను. ఆ ఆశ నువ్వు గొప్పవాడివి అని చెప్పి నిన్ను పైకి లేపచ్చు. ఆ ఆశ అధికారం కావచ్చు, ఆ ఆశ ధనం కావచ్చు, ఆ ఆశ స్త్రీ వ్యామోహం కావచ్చు, ఆ ఆశ ఏదైనా అయి ఉండవచ్చు. కానీ మనం ఎలా ఉండాలి క్రైస్తవులుగా అంటే, నో అని చెప్పటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. కొన్నిసార్లు కొన్ని విషయాలు నో చెప్పకపోతే చాలా ప్రమాదం. నేను చెయ్యను, నేను ఇవ్వను అని చెప్పకపోతే చాలా ప్రమాదం. మనలో చాలామంది మొహమాటం ఎక్కువ. మనకి ఎవరికి? భారతీయులకి ఏమి ఎక్కువ? మొహమాటం ఎక్కువ. ఒకవేళ లేదు అంటే ఏమనుకుంటారో, కాదు అంటే ఏమనుకుంటారో అని వాళ్ళు అడిగితే వెంటనే మన చేతిలో తీసి ఇచ్చేస్తాం. ఇచ్చేసావా? పట్టుకెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పుడు. అది నీకు ఇవ్వాలంటే నీ తల ప్రాణం తోకలోకి వస్తుంది. ఇవ్వడు ఇంకా. నువ్వు ఎన్నిసార్లు తిరుగు, కిందపడు, మీదపడు, గగ్గోలు పెట్టు, నీ శ్రమ అంతా తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేసావు. ఎందుకు ఇచ్చావు నువ్వు? వాడు ఏదో నీకు మాట చెప్పాడు, వడ్డీ ఇస్తా అన్నాడు, వచ్చే నెల ఇచ్చేస్తా అన్నాడు. చాలామంది చెబుతారు 2 రోజులు ఇచ్చేస్తామని. నాకు తెలిసి ఎవడు 2 రోజుల్లో మీకు డబ్బులు వెనక్కి ఎవరు? 2 రోజులే. ఇప్పుడు అవును అని చెప్పడానికి నాకు మనసు రావట్లేదు, కాదు అని చెప్పడానికి మనసు రావట్లేదు. ఒకవేళ మీరు కాదు అని చెప్పలేకపోతే సమస్య మనకి ఎదురవుతుంది. హల్లెలూయా. అది ఏ మార్గం నుంచైనా మన దగ్గరికి రావచ్చు, ఎటు పక్క నుంచైనా మన దగ్గరికి అది రావచ్చు. మరొక మాట చెప్తారు, క్రైస్తవులుగా, ఇది ఈలోకి సంబంధమైన మాట. క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఎవరైతే రక్షణ పొందుకొని ఉంటారో, ఎవరైతే ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిజం తీసుకొని ఉంటారో, వాళ్ళ దగ్గరికి శోధకుడు బహుబలంగా వస్తాడు. చాలాసార్లు మనం వినే సాక్ష్యాలు ఏంటంటే, అయ్యగారు ఇంతకుముందు చక్కగా ఉన్నానండి, బాప్తిజం తీసుకున్న తర్వాత శోధనలు ఎక్కువైపోయాయి అంట. బాప్తిజం తీసుకున్న తర్వాత సమస్యలు ఎక్కువైపోయాయి. బాప్తిజం తీసుకున్న తర్వాత మా కుటుంబ పరిస్థితి ఎలా అయిపోయింది, బాప్తిజం తీసుకున్న తర్వాత నా ఉద్యోగ పరిస్థితి ఎలా అయిపోయింది. ఎందుకంటే ఈ శోధకుడు అప్పుడే నేను బయటికి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరొక ప్రాముఖ్యమైన మాట, ఈ శోధన మొదటిగా అనుకోకుండా వస్తుంది. నువ్వు ఊహించవు. మనం ఎప్పుడు కూడా శోధన వస్తుందని మనం ఊహించం, అనుకోకుండా వస్తుంది. ఈ శోధన అవకాశం కల్పించుకొని వస్తుంది. మూడవది, ఈ శోధన నువ్వు ఊహించినటువంటి వ్యక్తి దగ్గర నుంచే వస్తుంది. నువ్వు ఎప్పుడు అనుకో ఈ విధంగా అతనే ఇలా చేస్తాడంటే, నా తండ్రి నన్ను మోసం చేస్తాడా అని చెప్పి నువ్వు అనుకుంటావు, నా తల్లి నన్ను మోసం చేస్తుందా అని చెప్పి నువ్వు అనుకుంటావు, నీ భార్యే నన్ను మోసం చేస్తుందని చెప్పి నువ్వు అనుకుంటావు. కానీ అనుకోని పరిస్థితి నుంచే ఆ శోధకుడి దగ్గరికి వస్తాడు. కాబట్టి క్రైస్తవుడా, ఓ విశ్వాసి, వాక్యం నుండి జాగ్రత్త. హల్లెలూయా. నీ మాట అవునంటే అవునని ఉండాలి, కాదంటే కాదని. ఈ ద్విమనస్కులు ఉంటారే, 2 మనసులు ఉన్నారు. ద్విమనస్కులు, యాకోబు తన యొక్క పత్రికలో వీళ్ళ గురించి మాట్లాడుతూ అంటాడు, ద్విమనస్కుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, కొంతసేపు దేవుడు చేస్తాడని నమ్ముతారు, కొంతసేపు దేవుడు చేయలేడు అని చెప్పి నమ్ముతారు.
అంటే వీళ్ళు దేవుడు చేస్తాడని నిలబడరు, దేవుడు చేయుడు అని కూడా నిలబడరు. అటు ఇటుగా దేవుడు చేస్తాడో లేడో అనే ఆలోచనలో ఉన్నటువంటి వారిని ఏమని పిలుస్తామంటే ద్విమనస్కులు అంటారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు ఆయన 8వ వచనంలో, ఈ ద్విమనస్కులు దేవుని యొద్ద నుండి ఏది కూడా పొందుకోలేరు. అంటే దేవుని దగ్గర నుంచి వాళ్ళకేమి పొందుకోవాలని ఆశించిన కానీ ఏమీ వాళ్ళు పొందుకోలేరు. కాబట్టి ప్రభువును సాతాను అరణ్యంలోకి తీసుకువెళ్ళి శోధించినప్పుడు ప్రభు అన్నాడు ఖచ్చితంగా, లేదు నేను చెయ్యను, రాళ్లను రొట్టెలుగా నేను చెయ్యను, కొండ శిఖరం మించి కిందకి నేను దూకును, ఈ లోక రాజ్యము దాని వైభవం నాకు అవసరం లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి ఆ సాతానుడు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమాత్రం మీరు అవకాశం ఇచ్చినా వాడు మనల్ని పడద్రోయడానికే ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి పాఠం అంటే, ఏదైనా ఒక విషయం ఉందో అంటే అది కాదు అయితే కాదు అని ఖచ్చితంగా చెప్పాలి, అవును అయితే అవును అని ఖచ్చితంగా చెప్పాలి. దానియేలుని నెబుకద్నెజరు పట్టుకుని వెళ్ళిపోయాడు. మీకు జ్ఞాపకం ఉందా సంఘటన? దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో యెహోయాకీము అనే యూదారాజు పరిపాలిస్తూ ఉన్నాడు యూదా రాజ్యాన్ని. అయితే నెబుకద్నెజరు అనే రాజు, కల్దీయులు రాజు దండెత్తి వచ్చి యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేసి యెరూషలేములో ఉన్నటువంటి ధనమును, అంటే యెరూషలేము ఆలయంలో ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా ఏం చేశాడు ఆయన? తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్తూ రాయల్ ఫ్యామిలీలో, రాజ కుటుంబంలో కొంతమంది మంచి బాలుర్ని, అంటే ఎవరైతే బాగా చదువుకొని ఉన్నారో, ఎవరైతే విద్యలు నేర్చుకొని ఉన్నారో, యవ్వనంలో ఉన్నటువంటి కొంతమంది బాలురిని కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. ఎందుకు తీసుకువెళ్ళారు? ప్రత్యేకంగా వాళ్ళ గురించి ఎందుకు బైబిల్ మాట్లాడుతుంది అంటే, వాళ్ళకి బైబిల్ అంటుంది వీళ్ళకి కొద్దిగా నేను ట్రైనింగ్ ఇస్తాం. ఏమిస్తారు? ట్రైనింగ్. దేంట్లో ట్రైనింగ్ ఇస్తారు? కల్దీయుల భాషలో ట్రైనింగ్ ఇచ్చి, కల్దీయుల సంస్కృతిలో వాళ్ళకి ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇచ్చి ఏం చేయాలని ఆలోచించారంటే, వాళ్ళ రాజ్యంలో వాడుకోవాలి అని చెప్పి ఎవరు ఆలోచన? నెబుకద్నెజరు ఆలోచన. కాబట్టి కొంతమందిని పట్టుకొని వెళ్ళారు. దాంట్లో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అని ఉన్నారు. అయితే వీళ్ళకి పేర్లు మార్చారు కదా, వాళ్ళకి ముందున్న పేర్లు హనన్యా, మిషాయేలు, అజరియా ఇవన్నీ కూడా మార్చేసి షడ్రకు, మేషకు, అబేద్నెగో అని పెట్టారు. దానియేలు పేరు బెల్తషాజరు అని పెట్టినా కానీ ఎవరు మనం బెల్తషాజరు అని పిలవము, దానియేలు అనే పిలుస్తూ ఉంటాం. సరే, అయితే వీళ్ళందరినీ పట్టుకుని వెళ్ళి రాజుగారి ఉద్దేశం ఏంటంటే, ఒక 3 సంవత్సరాలు వీళ్ళని పోషించాలి. ఏం చేయాలి? పోషించాలి, మంచి భోజనం పెట్టాలి. ఏ భోజనం పెట్టాలని రాజుగారి ఉద్దేశం అంటే, రాజుగారు తినే భోజనం పెట్టాలి, రాజుగారు తాగే ద్రాక్ష రసం వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే రాజుగారి భోజనం చాలా పోషకాలు ఉంటాయి దాంట్లో. ఏది పడితే ఆవకాయ పచ్చడి వేసుకుని ఆనందం అంటే కదా తింటాడు రాజుగారు? తిండు. ఆయన తినే భోజనం వేరే ఉంటుంది. మనమైతే పచ్చడి వేసుకొని తినేస్తాం. అట్లా కాకుండా రాజుగారు తినే భోజనం చక్కగా ఎవరికి పంపించాలి? అక్కడి నుంచి తీసుకొచ్చిన యువకులందరికీ. మనం దైవగ్రంథం 4 పేర్లే ఉన్నాయి, ఇంకా చాలామందిని పట్టుకుని వచ్చి ఉండవచ్చు. వీళ్ళందరికీ రాజుగారి భోజనం పెట్టండి అని చెప్పినప్పుడు సరే ఆర్డర్ పాస్ అయింది. ఎవరి దగ్గర తీసుకుని వచ్చారు? దానియేలు దగ్గరికి తీసుకుని వచ్చారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దానియేలు ఏమంటాడంటే, రాజుగారి భోజనం వచ్చినప్పుడు ఆయన అంటాడు, నేను భోజనమును పుచ్చుకొని నన్ను నేను అపవిత్రపరచుకొనకూడదని. ఇప్పుడు దానియేలు ఉద్దేశం ఏంటి? నేను అపవిత్రుణ్ణి కాకూడదు. ఒకవేళ నువ్వు అనుకుంటే నేను ఈరోజు చర్చికి వెళ్ళాలి, ఆరాధనలో పాల్గొనాలి అని అనుకుంటే ఆ ఉద్దేశం ఖచ్చితంగా ఉండాలి. చాలాసార్లు మనం వినే రీజన్ ఏంటంటే, మధ్య దాకా వచ్చాం. ఎక్కడి దాకా వచ్చారు? మధ్య దాకా వచ్చారు, కానీ మధ్యలో ఎవరు కనిపించారు? దోస్తు. కాబట్టి ఇప్పుడు చర్చ ఏమైపోయింది? పక్కెళ్ళిపోయింది. దోస్తుతో కలిసి మళ్ళీ ఎక్కడ ఉన్నాం మనం? సిటీ సెంటర్లో నిలబడి ఉన్నాం. అంటే ఉద్దేశం ఖచ్చితంగా లేదు. ఉద్దేశం ఉంది కానీ ఏం లేదు? ఖచ్చితత్వం లేదు. క్రైస్తవుడికి ఉద్దేశం ఉండి ఖచ్చితత్వం లేకపోతే చాలా ప్రమాదం. నువ్వేదైనా ఒక మాట మీద స్థిరంగా ఉన్నావు, స్థిరపడ్డావు, ఇది చెయ్యాలనుకుంటే ఆ మాట మీద ఖచ్చితంగా నువ్వు నిలబడు. దానియేలు అనుకున్నాడు, దానియేలు యొక్క ఉద్దేశం నన్ను నేను అపవిత్రపరచుకొనకూడదు, నేను పవిత్రుణ్ణి,
దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నటువంటి వాడిని, జీవము గల దేవుణ్ణి ఆరాధించేవాడిని, రాజుగారి భోజనం తిని ఆయన తాగే ద్రాక్షరసం తాగి నన్ను నేనేం చేసుకోకూడదు అంటున్నాడు, అపవిత్రపరచుకోకూడదు అంటున్నాడు. ఖచ్చితంగా ఉండిపోయాడు. కాబట్టి నాకు వద్దు అన్నాడు. నాకు వద్దని ఏం పెట్టమన్నాడంటే శాఖాధాన్యాదులు తాగటానికి పానమును, నీళ్లు, పానం అంటే తాగటమే, పానానికి ఏమేమన్నాడు, నీళ్ళు. ఆహారంగా శాఖాధాన్యాలంటే ఆ గింజలు, విత్తనాలు, ఆకుకూరలు, కూరగాయలు పెట్టమన్నాడు. పెట్టమని తాగడానికి ఏమేమన్నాడు, మంచినీళ్ళు ఇవ్వండి చాలు అన్నాడు. రాజుగారి భోజనం నాకు వద్దు. అయితే అట్లాగే చేశారు. వాళ్ళకి ఎన్ని రోజులు పరీక్ష చేశారంటే ఒక 10 రోజుల పరీక్ష చేశారట. ఏమిచ్చి, వెజిటేరియన్ భోజనం పెట్టి. ఏం పెట్టి, వెజిటేరియన్ భోజనం. వెజిటేరియన్ భోజనం ఒక వారం రోజులు తినాలంటే మనం ఏమంటాం, తింటారా? తినరు. మధ్యలో ఒక రోజు ఏం కావాలి, నాన్ వెజ్. ఎందుకంటే నాన్ వెజ్లో ఉన్న బలం ఎక్కువ ఉందండి, వెజిటేరియన్లో బలం ఏమీ లేదు అని చెప్పి ఉద్దేశం. అయితే దానియేలు ఉద్దేశం వేరు. ఆయన నిశ్చయించుకొని దేవుని కొరకు ఏం తినడానికి ఇష్టపడ్డాడు, ఆకుకూరలు, పప్పులు, ధాన్యాలు తినడానికి ఇష్టపడ్డాడు. నీళ్ళు తాగుతున్నాడు అంతవరకే. 3 సంవత్సరాలు పోషించమని రాజుగారు ఆజ్ఞ అయితే 10 రోజులు ఆహారం పెట్టి ఎవరి దగ్గర తీసుకువెళ్ళారు, రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళారు. 10 రోజులే. 10 రోజులు ఆహారం తిని రాజుగారి దగ్గరికి వెళ్ళినటువంటి యువకులందరిలో ఆ 10 రోజులు రాజుగారి భోజనం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ 10 రోజులు శాఖాధాన్యాలు, నీళ్లు తాగి బతికినటువంటి దానియేలు, షద్రక, మేషక, అబేద్నెగోలు ఉన్నారు. కానీ రాజుగారు వీళ్ళ ముఖాలు గమనించినప్పుడు వారందరి ముఖాల కంటే కూడా ఎవరి ముఖం సౌందర్యంగాను కలగాను కనపడిందంటే దానియేలు. ఎందుకనంటే దానియేలు ఉద్దేశం ఖచ్చితం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఉంటే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం ఆయన చేస్తాడు. అందుకనే మనం ఏదైనా ఒక విషయం మీద స్థిరంగా నిర్ణయం తీసుకుంటే దాని మీద నిలబడి ఉండు. మళ్ళీ వెనక్కి అటు ఇటు వెనక్కి ముందుకు తోగొద్దు. ఈ వెనక్కి ముందుకు దూకటం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం అనుకున్న లక్ష్యానికి మనం వెళ్ళలేము. దేవుడు జరిగించాల్సినటువంటి కార్యాలు ఆయన జరిగించాడు. దానియేలు జీవితం నుంచి ఆ ఖచ్చితత్వాన్ని మనం నేర్చుకోవాలి క్రైస్తవులుగా. అవునంటే అవునని చెప్పాలి, లేదంటే లేదు అని చెప్పాలి. ఒక పక్క నుంచి షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని రాజుగారి యొక్క ప్రతిమను నిలవబెట్టి వాళ్ళని ఏం చేయమన్నారు, దానికి మొక్కమన్నారు. రాజుగారి ప్రతిమకి, బంగారు ప్రతిమకి ఏం చేయమన్నారు, వీళ్ళు నమస్కరించు, మొక్కాలి మీరు అందరూ అని చెప్పారు. అయితే ఊళ్ళో ఉన్న జనమంతా కూడా రాజుగారి ప్రతిమకు నమస్కరిస్తూ ఉన్నారు. రాజుగారి ప్రతిమ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా సాగిలిపడి నమస్కారం చేస్తూ ఉన్నారు రాజుగారి ఆజ్ఞ ప్రకారం. కానీ ఎవరు వెళ్ళలేదు అంటే ఈ 3 వెళ్ళ. రాజు వాళ్ళని పిలిచి అంటాడు, ఇదిగో నేను నా బంగారు విగ్రహాన్ని నిలవబెట్టాను, దానికి మీరు నమస్కారం చేయటం లేదు, మా దేవతలను మీరు పూజించటం లేదు. ఎవరిని పూజించటం లేదు, మా దేవతలను మీరు పూజించటం లేదు, నేను నిలవబెట్టినటువంటి ప్రతిమకు నువ్వు నమస్కారం చేయటం లేదు అని నేను విన్నాను, అది నిజమేనా అని చెప్పి ఎవరిని అడిగారు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. అప్పటికి వీళ్ళు బాలురే, ఎందుకంటే నెబుకద్నెజరే రాజ్యం పరిపాలన చేస్తూ ఉన్నాడు, యవనం బిడ్డలు. అయితే వీళ్ళు రాజుగారి ముందు నిలబడినప్పుడు, రాజుగారు ఈ ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం బెదిరిపోకుండా, ఏమాత్రము కుడి ఎడమకి తిరగకుండా వెంటనే వాళ్ళు రాజుగారికి సమాధానం ఇస్తూ ఉన్నారు, రాజుగారితో మాట్లాడుతూ ఉన్నారు. రాజుగారు అంటూ ఉన్నారు, ఒకవేళ మీరు కనుక పూజ చేయకపోతే, నమస్కారం చేయకపోతే మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తానంటే మండుచున్న అగ్నిగుండంలో మిమ్మల్ని నేను పడేస్తాను అని ఒక మాట అడుగుతాడు రాజు. అక్కడ మిమ్మను విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ప్రశ్నించాడు. ఎవరు? రాజు. నేను అగ్నిగుండంలో మిమ్మల్ని పడేస్తాను, ఎవడొచ్చి నిన్ను కాపాడుతాడో నేను చూస్తా అని ఆ 3 పిల్లలతో అంటే, సహజంగా యవన పిల్లలు కనుక ఎవరు నిలబడి ఉంటే ఆ విధంగా రాజుగారు మాట్లాడితే ఏం చేస్తారు, యవన పిల్లలు భయపడిపోయి ఏదో ఒకటి చేసేస్తారు వెంటనే. ఈ రోజుల్లో యవన బిడ్డలో ఉన్న సమస్య ఏంటంటే, ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకునే శక్తి వాళ్ళకి లేదు. శ్రమకి తట్టుకొని నిలబడగలిగే శక్తి వాళ్ళలో సన్నగిల్లిపోతూ ఉంది.
కాబట్టి పిల్లల్ని ఎలా పెంచాలి, యవ్వన పిల్లలు ఎలా ఉండాలి అంటే ఏ సమస్య వచ్చినా తట్టుకొని నిలబడటం అలవాటు చేసుకోవాలి. ఏ సమస్య వచ్చినా బలంగా నిర్ణయాలు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యం యవ్వన పిల్లలకి. చాలామంది యవ్వన పిల్లలు కాలేజీలో ర్యాంక్ రాలేదని బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోతూ ఉన్నారు. మేము అనుకున్న మార్కులు రాలేదని సూసైడ్ చేసుకునే పిల్లలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే బలహీనంగా ఉంది. కాబట్టి తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత మన పిల్లలకి ఏం నేర్పించాలి అంటే ధైర్యం నేర్పించాలి. సమస్యను ఎదుర్కోవటానికి, సమస్యకు ఎదురు నిలబడటానికి మన ధైర్యాన్ని పిల్లలకి నేర్పించాలి. సమస్య వచ్చిందా, వస్తే రాని చూసుకుందాం ఏమైతే ఇది అవుతుందని. షడ్రకు మేషకు అబేద్నెగోలు రాజుగారి ముందు నిలబడి, రాజుగారు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మండే అగ్నిగుండంలో పడవేస్తాను, ఆ సమయంలో మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం, రాజుగారు అట్లా అనొద్దండి, మమ్మల్ని కోపడొద్దు అయ్యగారు, కొద్దిగా దయ చూడండి అన్నారా అన్న రాజుతో అంటున్నారు. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం, అసలు దీని మీద ఒక నిర్ణయానికి మేము వచ్చేసాం. ఏ నిర్ణయానికి వచ్చారు? నేను ఆ మనిషికి సాగిలపడి నమస్కారం చేయకూడదు, నా దేవుణ్ణి నేను పూజించాలి, వాళ్ళ దేవతల జోలికి నేను వెళ్ళకూడదు, మనిషికి నేను పూజ చేయకూడదు, మనిషికి సాగిలపడి నమస్కారం పెట్టకూడదని ఒక నిర్ణయానికి వచ్చేసారు. కాబట్టి రాజుగారిని ఏమని పిలుస్తున్నారంటే, ఏ నెబుకద్నెజరు, రాజుగారిని ఎవరన్నా అలా పిలిచేది? మన పై అధికారిని మనం పేరు పెట్టి పిలుస్తామా? పిల్లలు సార్ అంటాం కదా. కానీ పిల్లలు ధైర్యంగా ఉన్నారు. దేన్ని బట్టి ధైర్యం ఉందంటే బిడ్డలకి వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం మీద ఒక ఖచ్చితత్వంగా ఉన్నారు. వాళ్ళు ఏం ఖచ్చితత్వం ఉంది? తర్వాత వచ్చిన అంటారు కదా, రాజా ఒకవేళ మేము గనక రక్షింపబడకపోయినా సరే, మేము కాలి మాడి మసైపోయినా సరే, మేము నమ్ముకున్న దేవుణ్ణి మాత్రం మేము విడిచిపెట్టాం. అంటే వీళ్ళు దేవుని నమ్ముకుంది ఎలా నమ్ముకున్నారంటే ఒక ఖచ్చితత్వంతో నమ్ముకున్నారు. ఒమాన్లోనే దేవుడు అండి, ఇండియా వెళ్తే దేవుడు కాదు. ఫ్లైట్ దిగంగానే, ఇక్కడ ఇండియాలో ఫ్లైట్ దిగంగానే ఆరాధనకి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎప్పుడు ఆదివారం ఆరాధనకి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే అక్కడ దిగంగానే ఏం చేస్తాం, మన పనిలో మనం బిజీ అయిపోతాం. ప్రతి శుక్రవారం దేవుని కృపను బట్టి సంఘానికి వచ్చేది ఈ దేశంలోనే. కానీ వాళ్ళకి అట్లా కాదు. మేము యెరూషలేములో ఉన్నా, మేము ఇక్కడ నెబుకద్నెజరు రాజు దగ్గర ఉన్నా, బబులోను సామ్రాజ్యంలో ఉన్నా, బబులోను సామ్రాజ్యంలో ఇంకో సామ్రాజ్యం వచ్చినా కానీ మేము నమ్ముకున్న మాట, మేము తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి మీ దేవతలను మేము పూజించము, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని ఖచ్చితంగా చెప్పారు. ఈ ఖచ్చితత్వం పిల్లలకి మనం నేర్పాలి. మనం ఖచ్చితంగా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు? ఖచ్చితంగా ఉంటారు. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు కొద్ది కఠినంగా అనిపించినా కానీ ఒక్కసారి నువ్వు స్థిరపడి నిర్ణయం తీసుకుంటే అది నీ జీవితంలో మేలే చేస్తుంది. హల్లెలూయా, జీవితంలో మేలే చేస్తుంది. ఇక్కడ వీళ్ళు దేవుని గురించినటువంటి, దేవుని మీద ఉన్నటువంటి భారం ఏంటి అంటే వీళ్ళకి, నా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే మేము చనిపోతాం, మాకు సమస్య ఏం లేదు, కానీ నీ ప్రతిభకు మాత్రం మేము నమస్కారం చేయాలి. తీసుకెళ్ళి పడేయమన్నారు. ఎవరిని? ముగ్గురిని. ఎక్కడ పడేశారు? అగ్నిగుండంలో వేశారు. తర్వాత రాజుగారు వెళ్ళి చూస్తే ఎంతమంది కనిపించారు? లోపల నలుగురు కనిపించారు. నలుగురు కనిపిస్తే కంగారు పడిపోయి భయపడిపోయి వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు కదా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 26 చదువుతారా ఎవరన్నా? 3:26. అంతటా నెబుకద్నెజరు వచ్చి షడ్రకు మేషకు అబేద్నెగోలు ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ? ఈయన మహోన్నతుడైన దేవుని, అంతకుముందు ఏమన్నాడు? అంతకుముందు వీళ్ళకి ఆ బిరుదు లేదు. ఎప్పుడు ఆ బిరుదు వచ్చింది? దేవుడు ఆశ్చర్యకార్యం చేసిన తర్వాత ఏం బిరుదు వచ్చిందట? మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి రండి అంటున్నాడు. తర్వాత వచనాలు మీరు చదువుకుంటూ వెళ్తే
మిమ్మల్ని రక్షించిన విధముగా రక్షింపగల దేవుడు మరొకడు లేడు అని చెప్పి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? రాజుగారు. ఎందుకంటే ఆ పిల్లలు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అగ్నిగుండంలో పడవేయబడ్డారు. ఫలితం ఏం కలిగింది అంటే దేవుని సేవకులారని పిలుస్తూ ఉన్నాడు. ఈ విధంగా రక్షించగల దేవుడు మరొక దేవుడు లేడు అంటున్నారు. ఈ దేవుణ్ణి గనక ఎవరైనా దూషిస్తే వారికి శిక్ష తప్పదు అని చెప్పి ఒక డిగ్రీ కూడా ఆయన పాస్ చేశారు. ఒక పిల్లల ఖచ్చితమైన నిర్ణయము గొప్ప మార్పును అక్కడ తీసుకొని వచ్చింది. కాబట్టి దానియేలు ఆహార విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. షడ్రక మేషకు అబేద్నెగోలు వ్యక్తి పూజకి కాంప్రమైజ్ అవ్వలేదు. దేనికి కాంప్రమైజ్ అవ్వలేదు? వ్యక్తి పూజ చాలా ప్రమాదం. ఇది చాలా భయంకరమైనటువంటిది. ఏంటంటే వ్యక్తి పూజ. ఈ రోజుల్లో సంఘాల్లో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సమస్య వ్యక్తి పూజే. దేవుని కంటే కూడా ఎవరిని ఎక్కువగా పూజిస్తారంటే ఆ పాస్టర్ గారినో పాస్టర్ అమ్మనో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. దేవుని తలుచుకుంటారో తలుచుకోరో తెలియదు, కానీ పాస్టర్ గారిని పాస్టర్ అమ్మ గారిని మాత్రం వాళ్ళు తలుచుకుంటారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే ఇది సేవకుల బాధ్యత కూడా. సేవకుల్లో కూడా తప్పు ఉంది. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని పూజిస్తుంటే, సేవకుడిని ఆరాధిస్తూ ఉంటే, సేవకుడిని కొలుస్తూ ఉంటే సేవకుడు ఖండించాలి దాన్ని. నన్ను కాదు ఎవరిని మీరు ఆరాధించాలని చూపించాలి? దేవుణ్ణి ఆరాధించాలని చూపించాలి. షడ్రక మేషక అబేద్నెగోలు ఇదిగో రాజా, నేను బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించాను, నాకు నమస్కారం చేయమంటే ప్రాణం పోయినా కానీ నీకు నమస్కారం ఏమో చేయి. ఫలితము దేవుడు అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించాడు. ఖచ్చితత్వం, పరిచర్యలో ఖచ్చితత్వం, దేవుని కొరకు తీసుకున్న నిర్ణయంలో ఖచ్చితత్వం, దేవుని యొక్క మాట మీద ఖచ్చితత్వం, ఆయన మాట అనుసరించడానికి ఖచ్చితత్వం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడు. యవన బిడ్డ యోసేపుని గుంట్లో పడేసి ఇష్మాయిల్కి అమ్మేశారు అన్నదమ్ములందరూ కలిసి. తర్వాత ఆయన ఎక్కడ తీసుకెళ్లారంటే పోతీఫరు గృహానికి ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ అమ్మేశారు. పోతీఫరు గృహంలో అమ్మేస్తే పోతీఫర్ ఇంట్లో పనిచేసుకుంటూ ఉన్నాడు. పనిచేసుకుంటూ ఉన్నప్పుడు మరి మనోడు ప్రార్థనా పడేమో ఏం చేసే ప్రార్థన బట్టి దేవుడికి ఏం కలిగింది? ఆ గృహం మీద దయ కలిగింది. కాబట్టి దేవుడు కొద్దిగా ఆ గృహాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వాక్యం అంటుంది యోసేపును బట్టి ఆ గృహము బహుగా ఆశీర్వదింపబడెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. యెహోవా ఆశీర్వాదము ఆ ఇంటిలోనేమి ఆ పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉంది అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరిని బట్టేట? యోసేపుని బట్టి. చాలాసార్లు మనం పనిచేస్తున్నటువంటి గృహాల్లో, మనం చేస్తున్నటువంటి కంపెనీలు ఆశీర్వదింపబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఉంటే నువ్వు పనిచేసే స్థలం దీవించబడుతుంది. హల్లెలూయా. చాలామంది పిల్లలు సాక్ష్యం ఇస్తారు. ఏమనంటే మేము పనిచేసే చోట మా యజమానురాలు దీవించబడ్డారండి. ఎట్లా దీవించబడ్డారంటే మేము ప్రార్థన చేస్తామండి అక్కడికి వెళ్ళంగానే. ఎప్పుడైతే మనం ఖచ్చితంగా ఉంటామో మనం పనిచేసే స్థలం కూడా ఇల్లు అయినా ఆఫీస్ అయినా ఏదైనా సరే దీవించబడుతుంది. యోసేపు దేవుని చిత్తానుసారముగా ఉన్నాడు కాబట్టి యెహోవా యోసేపుని బట్టి ఆ గృహాన్ని, ఆ పొలాన్ని, పోతీఫరుకున్న సమస్తాన్ని ఆశీర్వదించాడు. బహుగా అభివృద్ధి చెందాడు. అన్ని పనులు ఎవరికి అప్పచెప్పబడ్డాయి? యోసేపుకి అప్పచె. ఈజ్ ఇన్ఛార్జ్. ఆయన టైంకి వచ్చి తిని వెళ్ళిపోవడం తప్పితే ఇంకా పోతీఫర్కి పనేమీ లేదు. ఆ ఇంటి మీద ఏ అధికారం, ఏ పెత్తనం ఆయన చేయట్లా. అన్నీ కూడా ఎవరికి అప్పచెప్పారు? యోసేపుకి అప్పచెప్పారు. వాక్యం అంటుంది యోసేపు సౌందర్యవంతుడు, రూపవంతుడు అని వాక్యం సెలవిస్తుంది. యవ్వనంలో ఉన్నాడేమో. ఎలా ఉన్నాడట యోసేపు? సౌందర్యముగాను రూపవంతుడు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం 6 పొట్లాలు తెలుసా మీకు? 6 పొట్లాలు 6 ప్యాక్ విన్నారు పేరు? 6 ప్యాక్. ఈ 6 ప్యాక్ ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే కొద్దిగా స్ట్రాంగ్గా వద్దు ఉంటారు. దాన్ని రూపవంతులు అని చెప్పి అంటారు. చూడండి, ఇవన్నీ ఇప్పుడు వచ్చిన పదాలు, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి విషయాలు. కానీ పూర్వం వీటికి అద్భుతకరమైన పేర్లు ఉండేవి. రూపవంతుడు అంటే అర్థం ఏంటంటే ఎత్తుగా, దృఢంగా ఉండేటటువంటి వాడు. సౌందర్యవంతుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ముఖం ఆకర్షణీయంగా ఉంటుంది అని అర్థం. కానీ ఇప్పుడు అన్నీ కూడా పేర్లు మారిపోయినాయి. మనం ఏం పిలుస్తాం? ఇప్పుడు 6 ప్యాక్ కావాలి. 12 ప్యాక్ ఉందా? ఏమన్నా ఉందా లేదా? తెలుగుతో 6 పొట్లాలు 12 పొట్లాలు. సరే,
అయితే యోసేపు గురించి బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఆయన సౌందర్యవంతుడు, రూపవంతుడట. ఆయన ఇంట్లో తిరుగుతూ ఉంటే అందరూ ఆయన నమస్కారం చేసేవాళ్ళట, ఎందుకంటే అంత ఎత్తుగా దృఢంగా ఉండేవాడేమో. అయితే ఇప్పుడు ఏమైంది సమస్య అంటే, ఆ ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాడు, అంతా బాగానే ఉంది. కానీ ఎవరు కనబడింది యోసేపు మీద అంటే, యజమానురాలు దృష్టి పడింది ఎవరి మీద? యోసేపు మీద. యజమానురాలు చూసింది యోసేపుని, బాగున్నాడు, ఒడ్డుగా పొడవుగా దృఢంగా ఉన్నాడు అని చెప్పి అనుకుందేమో. యోసేపు మీద ఆమె దృష్టి పడినప్పుడు ఆమె యోసేపు గురించి ప్రతి క్షణము ఆలోచిస్తూ ఉంది. ఇది యాక్చువల్గా ఇంటికి వెళ్తే చదవండి, అధ్యాయం చాలా బాగుంటుంది. ఆదికాండము 39వ అధ్యాయం. అయితే ఈమె ఎవరి గురించి ఆలోచన చేస్తూ ఉంది? యోసేపును గురించి ఆలోచన చేస్తూ ఉంది. ప్రతిరోజు అదే ఆలోచన ఆమెకి. ఎలా 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 అనే ఆలోచన. అయితే ఒకరోజు ఇంట్లో ఎవరు లేరు, గృహంలో ఎవరు లేరు, పని వాళ్ళందరూ వెళ్ళిపోయారు బయటికి. పోతీఫరు గృహంలో లేడు, ఎవరొక్కలే పని చేసుకుంటున్నారు. యోసేపు ఒక్కడే పని చేసుకుంటూ ఉన్నాడు. అయితే యోసేపు పని చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆ స్త్రీ యోసేపుని బలవంతం చేసింది. యోసేపుని బలవంతం చేసినప్పుడు యోసేపు దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అంటాడు, నా యజమానుడు తనకు కలిగిందంతయు నాకు అప్పగించాడు, కానీ నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు, నిన్ను తప్పితే అంటాడు. ఇంకొక మాట అంటాడు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని అతని యజమాని భార్యతో అనెను అని చెప్పి వాక్యం 39వ అధ్యాయం అని సెలవిస్తూ ఉంది. పిల్లరా, ఇంట్లో ఎవరు లేరు, యోసేపు యవనంలో ఉన్నటువంటి బిడ్డ. కానీ తనకున్నటువంటి కట్టడ, తనకున్నటువంటి నిర్ణయంలోంచి బయటికి యోసేపు రాలేదు. యోసేపు ఎప్పుడు ఊహించి ఉండడేమో, ఎందుకంటే తనతో పనిచేసే వాళ్ళు ఎవరన్నా ప్రపోజ్ చేస్తే, తనతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, యోసేపు నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే పర్వాలేదేమో. కానీ ఎవరు ప్రపోజ్ చేస్తున్నారు యోసేపుకి? అనుకోలేదు. ఆ వ్యక్తి అలా మారుతుంది, అలా మాట్లాడుతుందని చెప్పి ఎవరు ఊహించలేదు? యోసేపు ఊహించలేదు. బలహీనత క్షణం అనుకోకుండా ఊహించినటువంటి వ్యక్తి దగ్గర నుంచి వచ్చింది. కానీ ఎప్పుడైతే యోసేపు లక్ష్యము కలిగి ఉన్నాడో, యోసేపు జాగృతిగా ఉన్నాడు, అటెన్షన్గా ఉన్నాడు, వెంటనే యోసేపు ఉన్నాడు తిరస్కరిస్తున్నాడు. కాదు, ఇది ఆ దుష్కార్యం నేను చేయలేను, ఎందుకంటే నా యజమానుడు నాకు బాధ్యత అప్పగించాడు. ఎవరో చూస్తున్నారు, ఎవరో మనల్ని కనిపెడుతున్నారు, ఎవరో మనల్ని అనుసరిస్తున్నారు అని కాకుండా యోసేపు ఎటువంటి బలహీన పరిస్థితుల్లో ఎదురైనప్పటికీ కూడా, అనుకోని విధముగా, ఊహించిన విధముగా యజమాని భార్య వచ్చినప్పటికీ కూడా, ఆమె బలవంతం చేసినప్పటికీ కూడా యోసేపు అంటాడు, నో, ఈ దుష్కార్యం నేను చేయను. ఎందుకంటే దేనికి భయపడ్డాను నేను? దేవునికి. హల్లెలూయా. దేవునికి భయపడినటువంటి మనిషి, దేవుని యందు భయం కలిగినటువంటి మనిషి ఆయనకి విరోధంగా ఏ దుష్కార్యం కూడా చేయలేదు. కాబట్టి వెంటనే యోసేపు అంటున్నాడు, నో, అది నా వల్ల కాదు. ఎవరు చూడలేదు, ఎవరు గమనించే వాళ్ళు లేరు అనేది నా ఉద్దేశం కాదు. నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేయగలను, నేను ఎలా ఈ దుష్కార్యం చేయగలను అని చెప్పి యోసేపు వెనక్కి మగిలాడు. తర్వాత యోసేపు మీద నింద వేయబడింది. ఎందుకంటే అమ్మగారు కదా, ప్లాన్ ఏ ఫెయిల్ అవ్వగానే ఏం చేసింది? ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేసింది. ఎక్కడ వేసారు? ఆయన తీసుకెళ్ళి జైల్లో వేశారు. అయినా కానీ యోసేపు అంటాడు, నా దేవునికి వ్యతిరేకంగా ఆ దుష్కార్యం నేను చేయలేను. మోషే పుట్టింది ఇశ్రాయేలీయుల్లో అయినా కానీ, పుట్టింది ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో అయినా కానీ, పెరిగింది ఎక్కడ? ఐగుప్తు రాజనగర్లో పెరిగాడు. ఈజ్ ఎ రాయల్ ఫ్యామిలీ మెంబర్. రాజనగర్లో రాజు కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడు మోషే. అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి మోషే, మంచి జ్ఞానవంతుడు కూడా, బాగా చదువుకున్నాడు మోషే. చదువుకున్నటువంటి వ్యక్తి, మంచి ఐశ్వర్యము,
ఉన్నటువంటి వ్యక్తి, రాజభోగాలు అనుభవించవలసినటువంటి వ్యక్తి, అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథం అంటుంది ఇవన్నీ నాకు వద్దు అని చెప్పి అనుకున్నాడు ఒక క్షణంలో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకి విశ్వాస వీరుల పట్టిక ఉంటుంది. తీయండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి. హెబ్రీ పత్రిక 11:24 అమ్మా, తప్పు చెప్పానా? 11:24. హెబ్రీ పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి దేన్ని బట్టట? విశ్వాసమును బట్టి ఏమనుకున్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము దేవుంచాడట దృష్టి. అద్భుతంగా ఉంటుంది ఈ మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషే ఇంటెన్షన్ వేరండి. విశ్వాసాన్ని బట్టి మోషే ఏమనుకున్నాడట? ఐగుప్తు ధనం నాకు వద్దు అనుకున్నాడు. ఏమొద్దు అనుకున్నాడు? ఐగుప్తు ధనం నాకు వద్దు. దేని గురించి? క్రీస్తు గురించి, దేవుని గురించి. రెండో విషయము, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి మోషే ఇష్టపడలా. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే రాయల్ ఫ్యామిలీ మెంబర్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా రథం మీద వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా అందరు నమస్కారం చేస్తారు, రాజ్యంలో నువ్వు ఏదైనా చేయొచ్చు, అన్ని అధికారాలు ఉన్నాయి. కానీ ఏమంటున్నాడు? దాన్ని నాకు వద్దు. అల్పకాలము పాప భోగము అంటే అర్థం ఏంటంటే కొంతకాలం ఉండే ఆ రాజవైభోగాన్ని, ఆ రాజనగరి యొక్క సౌందర్యాన్ని, ఆ యొక్క వసతులను అన్నింటినీ కూడా ఏమనుకున్నాడట? నాకు వద్దు అని ఏం తీసుకున్నాడు? ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ఈ ఐగుప్తుని వదిలి నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తాను? క్రీస్తు కొరకు శ్రమ అనుభవించటానికి, క్రీస్తు కొరకు నేను నిలబడటానికి, ఆయన మీద విశ్వాసముగా ప్రతిఫలముగా దేవుడు కలగజేయబోయే బహుమానం కొరకు ఎవరు దృష్టి పెట్టుకున్నారు? మోషే. కాబట్టి మోషే నాకు ఈ రాజభోగాలు ఏమీ అవసరం లేదు అనుకున్నాడు. రాజభోగాల్ని వద్దు అని ఖచ్చితంగా చెప్పాడు మోషే. ఒక స్త్రీ బలవంతం చేసినా వద్దు అని ఖచ్చితంగా చెప్పాడు యోసేపు. మనుషుల్ని పూజించమంటే మేము చెయ్యం అని చెప్పారు షడ్రకు మేషకు అబేద్నెగోలు. నువ్వు ఈ ఆహారం తినమంటే నాకు వద్దు, నా ఆహారమే నాకు ఇష్టం అన్నాడు దానియేలు. యేసుక్రీస్తు ప్రభునేమో ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క అధికారాన్ని సాతానుడు ఎరగా చూపించి పడవేయాలని చూస్తే ప్రభు అన్నాడు లేదు, వీటి వల్ల ఏం కాదు, దేవుడే అన్నిటికీ ఆయన బలపరిచేవాడు అని చెప్పాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రైస్తవులుగా, విశ్వాసులుగా కొన్ని సందర్భాల్లో వద్దు అని ఖచ్చితంగా మనం చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడే అది మనకి ఆశీర్వాదకరం. ఎందుకు చెప్పాలి అంటే రోమాపత్రికలో ఒక మాట ఉంది, చదివి నేను ముగిస్తాను. రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదివి. 6:11 అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను. ఇప్పుడు మనం ఎందుకు నేను నో అని చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు? పాపం విషయమై మనం ఏమైపోయాం? మృతులుగా అయిపోయారు. తర్వాత దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోండి. మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ఎందుకంటే పాపం విషయంలో మీరు చనిపోయారు కాబట్టి మీరు నో అని చెప్పాలి. దేనికి నో అనాలి? పాప సంబంధమైన కార్యములకు, పాప ఆలోచనలకు, పాప తలంపులకు, పాప మార్గాలకి నువ్వేమని చెప్పగలగాలి? ఖచ్చితంగా నో. నీ మాట కాదు అంటే ఎలా ఉండాలి? కాదు అనే ఉండాలి. రెండో విషయము 12వ వచనం కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు ఇది ఏం చేస్తున్నాడు? పాపమును ఏలనీయకుడి. పాపానికి మీ శరీరం మీద అధికారం ఇవ్వద్దు.
పాపాన్ని ఏలనివ్వద్దు, అయిపోయింది దాని చాప్టర్. కాబట్టి ఇప్పుడు నూతనమైన వ్యక్తివి, నూతన శక్తివి, నూతన బలానివి. కాబట్టి నువ్వేం చెప్పగలగాలి? వద్దు అని ఖచ్చితంగా చెప్పగలగాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు పలికిన మాట అదే 37వ వచనంలో. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అటు ఇటుగా మధ్యస్థితిగా వెళ్ళవద్దు. మొహమాటానికి పోయి మీరు ఏ పని కూడా చేయవద్దు. ఖచ్చితత్వం చాలా ప్రాముఖ్యం విశ్వాసకి. హల్లెలూయా. మొహమాటానికి పోయి మనం చేస్తే అది చాలా ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది. మనకి, మన కుటుంబాలకి ఆశీర్వాదకరం కాదు. పాపం విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి. యవ్వన బిడ్డలు, మనం నో అంటే నో అనే ఉండాలి. హల్లెలూయా. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. ఎవరైనా సరే